ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. సాధు సార్, పద. జై హింద్ సార్. జై హింద్. ఇప్పుడే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ చూసాను జేడి. మాకు కూడా ఇప్పుడే తెలిసింది సార్. ఎవరో కావాలని తప్పుడు సమాచారం వదిలారు. చూస్తుంటే ఇదంతా హోమ్ మినిస్టర్ గాని ఆ మెయిన్ ప్లాన్ గాని అనిపిస్తుంది. ఐ థింక్ యువరాజుని చంపి ఆ నేరం మీ మెడకి చుట్టి మిమ్మల్ని ఉద్యోగంలోంచి తీయించాలన్నదే వాళ్ళ ప్లాన్ అయి ఉంటుంది. ఈ ఒక్కరోజు వదిలేసి రేపొచ్చేయండి. మీరు చెప్తుంటే కరెక్టే అనిపిస్తుంది సార్. మమ్మల్ని ఇలా ఇన్వాల్వ్ చేసి ఇరికించడం కోసమే యువరాజ్కి బెయిల్ రానివ్వకుండా ఎస్ఐని సిఐని లీవ్ లో పంపించారు అనిపిస్తుంది. పక్కా ప్లాన్ ప్రకారం చేస్తున్నారు కాబట్టి ఈ రాత్రికే యువరాజ్ని ఏమైనా చేయొచ్చు. జాగ్రత్తగా ఉండండి. అటాక్కి వెళ్ళమంటారా సార్? ముందు బెయిల్ రావడానికి ప్లాన్ చేయండి. కుదరకపోతే అప్పుడు ఓకే సార్. పెద్ద తల ఇన్వాల్వ్ అయింది కదా, మనకి తలనొప్పి రాకుండా ఫినిష్ చేసేయండి. షూర్ సార్. కేర్ఫుల్. మీ మీద ఏ నింద ఉంచుకోరనే భావిస్తున్నాను. జై హింద్. జై హింద్ సార్. జై హింద్ సార్. ఇది విషయం. తాయారు కొడుకుని చంపామని ఇలా పగ తీర్చుకోవాలనుకుంటున్నా. అదొకటే కాదు కదా, మీనని చెప్పిన పని యువరాజ్ చేయట్లేదని ఇలా యువరాజ్ని తప్పించాలని హోమ్ మినిస్టర్తో మీనన్ జతకాల్చాడు. పని చేయకపోతే ఇలా చంపేయాలి అనుకుంటాడా? అప్రూవల్ గా మారితే మీనన్కి రిస్క్ అని కూడా అనుకోవచ్చు కదా. ఇదే అయి ఉంటుంది. మన మీద అందరికీ డౌట్ వచ్చేలా చేసి న్యూస్ వదిలి బాగానే సక్సెస్ అయ్యారు. వదిలే కేదార్. హలో, న్యూస్ మీ దాకా చేరే ఉంటుంది. ఇప్పుడే మేము చూసాం కౌశిక్ గారు. అది నేను నమ్ముతున్నాను అని చెప్పడానికి మీకు కాల్ చేయలేదు జేడి. అలాంటివి నమ్మను అని చెప్పడానికి చేశాను. థ్యాంక్స్. మా తమ్ముడిని కూడా ఈ గండం నుంచి మీరే కాపాడాలి. తప్పకుండా కౌశిక్ గారు, మీరు అడిగాక కాదంటమ్మా. ఇదంతా మీనని చేస్తున్నాడు. సపోర్ట్గా ఆ హోమ్ మినిస్టర్ కూడా ఇన్వాల్వ్ అయిందని మాకు తెలిసింది. హోమ్ మినిస్టర్ మాధురి కిడ్నాప్ విషయంలో వాళ్ళ అబ్బాయిని చంపేశారన్న పగ మా కుటుంబం మీద ఇలా చూపిస్తున్నారంటారా జేడి? అవును కౌశిక్ గారు, బట్ ఎవరు ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా ఎన్ని చేయాలనుకున్నా చివరికి నిలిచేది గెలిచేది న్యాయమే.